హాయ్ అండి. నమస్తే. అపశృతులు 6వ భాగం. చక్కని అందమైన అబ్బాయిని ప్రసవించింది శాంత. గులాబీ చేతులతో కోమలంగా పనసతనలా పచ్చగా ఉన్న కొడుకుని ముచ్చటగా చూశాడు శ్రీనివాసరావు. వయసు మండిన జానకమ్మకు ఎంతో సహాయంగా ఉంది రాధ. నడుం వంగిన రంగనాథం కళ్ళజోడు సరిచేసుకుని అద్దాలు తుడిచి మళ్లీ కళ్లకు తగిలించుకుని మనవణ్ణి చూడబోతూ మన రాధమ్మ రంగులో ఉంటాడా శాంత అడిగారు. అచ్చం అలాగే ఉన్నాడు మావయ్య. ఎత్తుకుంటారా? ముసిముసిగా నవ్వుతూ అడిగింది శాంత. పంచాంగం చూసి మంచి రోజున వాణ్ణి లేపకు అంటూ వెళ్లిపోయాడు రంగనాథం. బాలసారెకు కామేశ్వరుని బ్రతిమలాడి తీసుకొచ్చాడు శ్రీనివాసరావు. నామకరణం ఏమిటి బాబు అన్న పురోహితుడి ప్రశ్నకు రమాకుమార్ అన్నాడు శ్రీనివాసరావు. జానకమ్మ, రంగనాథం, శాంత అందరూ ఒకేసారి ఆశ్చర్యంగా శ్రీనివాసరావు మొహంలోకి చూశారు. అతని వదనంలో విషాద ఛాయలు వాతావరణమంతా ఒక క్షణం గంభీరంగా నిశ్శబ్దమైంది. కానియండి బాబు, ఎందుకు ఆలస్యం? రమాకుమార్ అని రాయించండి అన్నారు రంగనాథం. నాన్న మీకు అంటూ తలెత్తి తండ్రి వైపు చూశాడు శ్రీనివాసరావు. నాకు ఆ పేరు ఇష్టమే బాబు అన్నాడు రంగనాథం నవ్వబోతూ. బంధువులు, స్నేహితులు విందులై వెళ్లిన తరువాత అడిగింది కామేశ్వరి. నాన్న పేరు పెట్టక రమాకుమార్ ఏమిట్రా తమ్ముడు అని. మరొకడు పుడితే తప్పకుండా నాన్న పేరు పెడతానక్కయ్యా, లేకపోతే రాత కొడుక్కి రంగనాథం అని నామకరణం రాయిద్దాం అన్నాడు నవ్వుతూ. బావుంది, అంతల పొంతలు దాని. అక్కయ్య, అలా మాట్లాడి నా మనసు నొప్పించుకు. రాధ నా కూతురు. దైవం అనుకూలించి నువ్వు, బావ, రామకృష్ణ అంగీకరిస్తే నీ కోడలు. అప్పుడు మనం కామన్గా అమ్మా నాన్న పేర్లు పెట్టిద్దాం అన్నాడు నవ్వుతూ. నీ వేది నీది. పోనీలే, ఏదో సరైన పెళ్ళి. తాను మీ ఇంట్లో కాని పెట్టింది. ఎప్పుడైనా శాంతకి పిల్లలు పుడతారనుకున్నామా? రమ పుట్టాడు. రమ నోట్లో గొడుక్కున్నాడు శ్రీనివాసరావు. అందరూ అలా పిలుస్తారు కాబోలు అనుకుని. ఆ రోజు రామకృష్ణ గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు అందరూ. వారి మాటల సారాంశం కామేశ్వరి కొడుకు పైదేశం వెళ్ళినట్లు వీళ్ళకి ఉత్తరాలు సరిగా రాయడం లేదనేను. కామేశ్వరి ఉన్న 2 రోజుల్లో రాధ చనువుగా, ఆప్యాయతగా ఆమెతో మాట్లాడబోయింది. రాధను చూస్తూనే, ఆమె మాట వింటూనే మొహం ముడుచుకునేది కామేశ్వరి. కామేశ్వరికి ఖరీదైన చీర కొన్నాడు శ్రీనివాసరావు. ఆమె వెళ్లిన తరువాత రాధకు విలువగల పట్టుచీర తెచ్చాడు. రామకృష్ణ అంటే ఏ రామకృష్ణం, ఎక్కడ చదివి ఏ దేశం వెళ్ళాడో తెలుసుకోవాలి అనే కుతూహలంతో సిగ్గు, సంకోచం అడ్డు తగులుతూ ఉంటే ఓ రోజు శాంతిని ఇలా అడిగింది రాధ. పిన్ని, అత్తయ్య కొడుకు పేరు రామకృష్ణ అని నవ్వింది. శాంత కాదంటూ. మరి? కళ్ళు పెద్దవి చేసి ఆమె వైపు చూస్తూ అంది రాధ. రంగనాథం అంది శాంతం. మరి మీరందరూ అతన్ని రామకృష్ణ అంటున్నారు? నవ్వబోతూ అడిగింది రాధ. మీ అత్తయ్య తక్కువ ఘటననుకున్నావేమిటి? భర్తతో తగువులాడి నా తండ్రి పేరు నేను పెట్టుకుంటాను అని ఆయన చేత నామకరణం రంగనాథం అని రాయించేసింది. వాణ్ణి అలా పిలిస్తే నా గడప తొక్కొద్దన్నారు ఆవిడ మామగారు. అవేం తగువులో పట్టుదలో. సంవత్సరం దాకా మన ఇంట్లోనే ఉండిపోయిందటీవిడ. మీ బాబాయ్యకి అర్థం లేని పట్టుదలలు. కానీ మీ తాతగారు ఏ ఎండకు ఆ గొడుగు పెట్టేస్తారులే. ఆవిడ మామగారి పేరు రామకృష్ణ, అలాగే పిలుద్దామని తన కూతురు తెలివి తక్కువదని మెల్లగా రాజీకి తీసుకొచ్చి ఈమెను అత్తవారింటికి పంపించారట. అప్పటికి మీరు లేరా? హబ్బే, నాకు అప్పటికి పెళ్లే కాలేదు. నేను కాపురానికి వచ్చేసరికి రామకృష్ణకి 10 ఏళ్లుంటాయనుకుంటాను. అతని పేరు రామకృష్ణ కాదనగానే కొంత కుతూహలం పోయింది రాధకు. శాంతే చెబుతుంది. ఈవిడే కాస్త చుండుగుణాలున్నాయి కానీ ఆ అబ్బాయి చాలా మంచివాడు. ఇదివరకు ఉత్తరాలు రాసేవాడు. ఏన్నర్థమయ్యి ఎందుకో తీరిక లేదో ఏదో రాయడం మానేశాడు. అతనికి నిన్నివ్వాలని మీ బాబయ్య చాలా ఆశపడుతున్నారు. ఆ సంభాషణ అక్కడితో ఆపేయాలన్న ఉద్దేశంతో రమకి పాలు పట్టావా పిన్ని అడిగింది రాధ. నామతి మరుపు మండా, మర్చిపోయాను సుమి. పాలు పట్టి 2 గంటలైంది కదూ. ఓసారి ఏడవరాదు మీ తమ్ముడు అంది శాంత రమాకుమార్ పడుకున్న గదివైపు నడుస్తూ. బావుంది పిన్ని, వాడిగా తప్పు నవ్వింది రాధ. అందరూ బాబుని రమా రమా అని పిలుస్తుంటే మీకేమీ అనిపించడం లేదా? ఓ రోజు రాత్రి శ్రీనివాసరావు కాళ్ళొత్తుతూ అడిగింది శాంత. ఏమనిపిస్తుంది? ఎదురు ప్రశ్న వేశాడు శ్రీనివాసరావు. ఆమె గుర్తురాదు. మర్చిపోతే కదా గుర్తు రావడానికి. అంత మరువలేని మమకారం ఉన్నప్పుడు ఆమె నుంచి విడాకులు ఎలా తీసుకున్నారు? మరొక భార్యని కట్టుకుని ఆమెతో సంసారం ఎలా చేయగలుగుతున్నారు? నన్ను కవ్వించాలని, నేను ఏమంటానో వినాలని ఆ మాటలంది శాంత బొంగమూతి పెట్టి.
శూన్యంలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయాడు శ్రీనివాసరావు. కొన్ని క్షణాల మౌనం తర్వాత, బాబుకి ఆమె పేరే కదూ పెట్టారు? అడిగింది శాంత. అవును, నెమ్మదిగా అన్నాడు శ్రీనివాసరావు. మీకు ద్రోహం చేసి శాంత అరిచినట్లోని నువ్వలా అనకూడదు. ఆమె స్థానం నీకిచ్చింది. ఆమె అన్నం నువ్వు తింటున్నావు. తాళి కట్టాను, అనుభవించాను, అంతే. ఆమెకు నేను కాని డబ్బు పెట్టలేదు. పువ్వు, చీర, జాకెట్టు ఏమీ ఎప్పుడూ కొనివ్వలేదు. పైగా ఆమె నేను సంపాదించే డబ్బు నా పాస్బుక్లో నెల నెల కొంత వేసేవారు. ఆ డబ్బు నేనే తీసుకున్నాను. కొన్నాళ్లు పగతో, ఇప్పుడు పశ్చాత్తాపంతో రమ నాకిప్పుడు గుర్తుంది. నువ్వు మరోలా ఫీల్ అవ్వకు. రమని ఆదరంగా, అభిమానంగా చూడలేకపోయాను. నా ప్రాణం కన్నా ఎక్కువైన బాబుకి ఆ పేరు పెట్టి క్షంతవ్యుణ్ణి కాలేను. కానీ కృతజ్ఞత ఆమె ఎక్కడున్నా తెలియచేయదలుచుకున్నాను, అంతే అంటూ దీర్ఘంగా నిట్టూర్చి ఒత్తిగిలి పడుకున్నాడు శ్రీనివాసరావు. రమాకుమార్ పక్కన చోటు చేసుకుని పడుకుంది శాంత. భర్త మనసులోని మార్పు కొన్ని క్షణాలు ఆమెను కలవరపెట్టింది. తొందరగా వచ్చేస్తానని ఇంట్లో చెప్పి పొలానికి శ్రీనివాసరావుతో వెళ్ళింది రాధ. ఎద్దులకి దాణా వేయించడం, మళ్లు దున్నించడం, ఏవేవో రైతులకి పనులు పురమాయిస్తున్న శ్రీనివాసరావుని, బావయ్య, మీరు మీరు ఎప్పట్లో ఆ ఊరు వెళ్ళరా? సంకోచంగా అతని వైపు చూస్తూ అడిగింది రాధ. ఏ ఊరు? నవ్వుతూ ప్రశ్నించాడు. విశ్వనాథన్ తమ్ముడు ఫారిన్ వెళ్ళాడు అని చెప్పానుగా. ఓసారి అతని సరికి వచ్చేసుండాలి అంటూ తలవాల్చి నిల్చుంది. ఒక క్షణం ఆమె వైపు పరిశీలనగా చూసి, ఆ వచ్చేస్తే అన్నాడు శ్రీనివాసరావు. అతను చాలా మంచివాడు బాబయ్య. ఒక్కసారి అతన్ని. వద్దమ్మా, అతను ఆ అన్నకి తమ్ముడు కాదా? ఇహ ఆ ఊరు, ఆ అన్నదమ్ములు, ఆ ప్రసక్తి నా దగ్గర తీసుకురాకు. నా గుండెలు పిండినట్లవుతుంది. రాధ ఇంకా ఏమో చెప్పబోతుంది. విశ్వనాథన్, వాసురావు ఆ పేర్లే ఉచ్చరించవద్దని తీవ్రంగా వాదించి మళ్ళీ తన పనుల్లో లీనమయ్యాడతను. నిస్సహాయంగా, నిస్పృహగా ఏదో ఆలోచనల్లో అలా నిల్చుండిపోయింది రాధ. మిత్రులిద్దరూ ఆ వివాహం సంగతి గుప్తమన్నారే. విశ్వనాథన్ రాధ ఏమైందని ప్రశ్నించే వాసురావుకి ఏమని జవాబిస్తాడు? రమణికి ఏమని చెప్పుంటాడు? రాధ మరణించిందనో? ఆహా, అలా చెప్పడు. మరణం అంటే గుట్టుగా నలుగురికి తెలియకుండా ఎలా జరుగుతుంది? అలా నమ్మించలేడు. లేచిపోయిందని చెబుతాడు. నమ్మినా నమ్మలేకపోయినా ఏం చేయగలరు? వచ్చి అడిగేదాకా ఎందుకు? ఈసరికి ఉత్తరం రాసే ఉంటాడా? రామకృష్ణ నన్నెలా అపార్థం చేసుకుంటాడో. రామకృష్ణ నాకేమైనా ఉత్తరాలు రాసుంటాడు. భగవాన్, ఎంత దురదృష్టవంతురాల్ని! రామకృష్ణ భార్యను అనిపించుకున్న క్షణాల్లో నా హృదయం ఎంత పొంగిపోయింది. నా తనువు ఎలా పులకించింది. నా మనసు ఎంత తీయని ఊహలతో పరవశించింది. రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి తిన్నగా దుర్గమ్మ గుడికి వెళ్లి భార్యాభర్తలుగా ఆమెకు కుంకుమ పూజ చేసి అతని పక్కన నిల్చుని దుర్గమ్మకు నమస్కరించేటప్పుడు మమ్మల్ని ఏ పరిస్థితుల్లోనూ విడదీయకు అంటూ మనసారా మొక్కుకుంది. రామకృష్ణ చిరునవ్వుతో తన నుదుట కుంకుమ పెట్టేటప్పుడు తానే స్వర్గధామాలకు పయనిస్తున్నట్టు పరవశించింది. అతడి నుదుటను నువ్వు కూడా కుంకుముంచు అన్నాడు వాసురావు. చిన్నగా చెయ్యి కంపిస్తుంటే నెమ్మదిగా రామకృష్ణ నుదుటిన బొట్టు పెట్టేటప్పుడు తన ఒళ్ళు సిగ్గుతో ముడుచుకుపోయింది. అమ్మ దుర్గా, నన్ను రామకృష్ణ దగ్గరకు చేర్చే భారం నీది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. బాబయ్యకు జరిగిన సంగతులన్నీ, తన వివాహం సంగతి చెప్పేస్తే, ఇప్పుడా ఇన్నాళ్ళు దాచి అమ్మ గురించి ఆ వేళ లాడ్జిలో చెప్పేటప్పుడు చెప్పేయవలసింది. ఇప్పుడు రామకృష్ణతో తన వివాహం సంగతి చెప్తే తనను ఎలా అపార్థం చేసుకుంటారు? కాని భగవంతుడు నా జీవితం ఎలా మలుపులు తిప్పాలనుకుంటున్నాడు? ఏ పాపమూ ఎరుగని నన్ను రామకృష్ణ అపార్థం చేసుకోకుండా ఏనాటికైనా అతన్ని చేరగలిగితే ధన్యురాలనే. బాబయ్య ఇంట్లో ఉండిపోతాను. పెళ్లికి ఒత్తిడి చేస్తే చేసుకోనని ఖచ్చితంగా చెప్పేస్తాను అని నిశ్చయించుకున్న రాధ దీర్ఘంగా నిట్టూర్చి ఇంటికెళ్ళిపోతాను బాబయ్య అని చెప్పి ఇంటికొచ్చి రమాకుమార్ని ఎత్తుకుని ముద్దాడుతూ కూర్చుంది. ఇదేమిటండి ఇలా రాస్తాడు ఉత్తరాలు? వాడి మనసు బాగుండలేదట. ఇప్పట్లో సంబంధాలు అవి చూస్తే అసలు ఈ దేశం రాడట. బాగుంది కదూ అందు కామేశ్వరి భర్త చేతిలో ఒక కవర్ పెడుతూ. చదివిన మూర్తి వాడి ధోరణేమిటో అర్థం కావడం లేదు. రాని వస్తాడుగా, వచ్చాక ఏదో సంబంధం రైట్ చేద్దాం. నువ్వు ఉత్తరాల్లో పెళ్లి పోగొట్టాలేవి రాయకు. నీ ఇష్ట ప్రకారం చేసుకుందువు గాని తొందర లేదు, పెళ్లికి అని రాయి. నేను అలాగే రాస్తాను అన్నాడు. 30 ఏళ్ళు వస్తున్నాయి ఒంటికి. ఎప్పుడు చేసుకుంటాడు పెళ్లి? ఈసరికి 4 పిల్లల తండ్రి అయ్యే వయసు ఉంది. అది ఎక్కడి దానిలో తెచ్చి పెంచుతున్నాడు శ్రీను. దాన్ని వీడికి అంటగట్టాలని వాడు చూస్తున్నాడు. వాడికి మావయ్య అంటే అభిమానం.
కొంపదీసి ఆ పిల్లని వీడు ముడెట్టుకుంటాను అంటే చచ్చామన్నమాటే. వాడు వచ్చే లోపల ఏదైనా సంబంధం రైట్ చేయండి, తాంబూలాలు పుచ్చేసుకుందాం అంది కామేశ్వరి. మీ తమ్ముడి పెంపుడు కూతురు ఎలా ఉంటుంది? అదోలా నవ్వుతూ అడిగాడు మూర్తి. అబ్బో, అదా, సినీ స్టార్‌లా ఉంటుంది. మా తమ్ముడి మొదటి భార్య అదే రముండేది గుర్తుందా? కళ్ళు చెదిరిపోయేలా. అలాగే ఈ పిల్ల మెరుపు తీగలా ఉంటుంది. ఇప్పటి కాలపు పిల్లలకేమిటి సాంప్రదాయం, కుటుంబ గౌరవం ఇవేమీ అక్కర్లేదు. అందులోనూ మగవాడు దేశాన్ని తిరిగొస్తున్నాడా? ఆ పిల్లని చూసి కులం గిలం జాంతనయ్య అంటే ఊరేసుకోవాలి. అబ్బా! ఎందుకే అలా బెంబేలెత్తిపోతావు? ఇంకా వాడు మన గడపలోకి రాలేదు. ఎప్పుడొస్తాడో తెలీదు. ఎవరు ఈ ఇంటి కోడలుగా రావాల్సిందో ఆ అమ్మాయి రాక తప్పదు అన్నాడు మూర్తి నవ్వుతూ. అలాగే వేదాంతం వల్లించండి. ఏ దొరసన్నం తీసుకొచ్చి ఇదిగో మీ కోడలను చూపిస్తాడు. చురచురా చూసింది భర్త వైపు కామేశ్వరి. హోసి పిచ్చి, ఇప్పుడా అనుకుంటున్నావు? నాకెప్పుడో తెలుసు. ఎన్నిసార్లు పెళ్లి మాట ఎత్తినా వాడు ఎందుకు దాటవేస్తున్నాడో తెలుసా? వాడు ఎవరికో మనసిచ్చాడు. వాడు రాగానే నీకు నచ్చిన అమ్మాయిని తీసుకురా పెళ్లి చేస్తాను అంటాను. చూస్తూ ఉండు. నీకు కోడలా? సంవత్సరం తిరగకుండా మనవలా కామేశ్వరి గారు? ఊరుకోండి. చీమ కుట్టినట్టన్నా ఉండదు. కసురుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 2 సంవత్సరాలకు పూర్వం విదేశం వెళ్ళబోతూ ఇంటికి వచ్చిన రామకృష్ణ గుర్తుకొచ్చాడు మూర్తికి. ఉత్సాహంగా, సంతోషంగా మాట్లాడేస్తున్న రామకృష్ణతో మరెప్పుడు పెళ్లి చేసుకుంటావురా కృష్ణ? మమ్మల్ని వేధించుకు తింటున్నావు సుమా అన్నాడు తన నిష్ఠూరంగా. వస్తూ మీ కోడల్ని వెంటబెట్టుకొస్తానుగా అంటూ హాస్యంగా నవ్వుతున్న రామకృష్ణను మీ అమ్మ నీ మాట నిజమనుకుని రాగం లంకించుకుంటుంది. అలాంటి మాటలాడకు అంటూ మందలించాడు తను. అబ్బా! ఎన్నాళ్ళైపోయింది, తొందరగా వచ్చేస్తే బావుండును. కళ్ళు కాయలు కాసిపోతున్నాయి అనుకున్న మూర్తి లెటర్ ప్యాడు, పెన్ను తీసుకున్నాడు. ఇంటి దగ్గర నుంచి ఏమైనా జాబొచ్చిందా? ఆతృతగా అడిగాడు రామకృష్ణ. ఆ, ఇంటి దగ్గర నుంచా? అంటే మా అన్నయ్య దగ్గర నుంచా? ఆ గొంతులో కలవరం, తడబాటు, వాడిపోయిన వదనంతో ఏటో శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్న వాసూరావు అన్నాడు. అవును, మీ అన్నయ్య దగ్గర నుంచి. వచ్చింది. విశేషాలేమీ లేవు, మామూలే, అంతా బావున్నారు. నీ క్షేమం రాయమని నిన్ను అడిగానని అన్నాడు గబగబా. కొన్ని క్షణాలు వాసూరావు వైపు పరిశీలనగా చూసిన రామకృష్ణ ఏమిటో దాస్తున్నావు, నిజం చెప్పు, నేనేమీ అనుకోనులే అన్నాడు నవ్వబోతూ. నిదానంగా ఆలోచించి ఏదో నిశ్చయానికి వచ్చినట్లు దీర్ఘంగా నిట్టూర్చి దాచడానికేముంది? ప్రస్తుతం రాధ అన్నయ్య ఇంట్లో లేదు. మరెక్కడికి వెళ్ళింది? వదినతో వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందట. తాను రాధ ఇద్దరము ఉంటే బావుండదని ఆమెతో పంపించాడట. నమ్మమంటావా? అబద్ధమాడాల్సిన అవసరం నాకేముంది? అయితే ఆ ఉత్తరం నాకు చూపించు చెయ్యి చాచాడు రామకృష్ణ. చూపిస్తానులే రేపు. ఏ, ఇప్పుడెందుకు చూపించలేవు? బావుంది. నా మాట మీద నమ్మకం పోయింది. ఎక్కడో పడేశాను, చూసిస్తానులే అంటూ మరో మాటలోకి తమాషాగా దింపాడు వాసూరావు. రాత్రి మంచం మీద వాలాడే కాని అతనికి నిద్ర పట్టలేదు. తాను రాధను 14 అమ్మాయిగా ఉన్నప్పుడు, చదువు కొన్నాళ్లు చాలించి ఉద్యోగం వెలగబెడుతున్నప్పుడు, వాసూరావుతో స్నేహం ఎక్కువయ్యాక వాళ్ళింటికి వెళ్ళినప్పుడు తొలిసారిగా చూశాడు. తనకన్నా 10 సంవత్సరాలు చిన్న ఆ అమ్మాయిపై తన దృష్టి నిలిచిపోయింది. ఆ పిల్ల క్రమంగా అతని హృదయాన్ని ఆకర్షించింది. అతని మనసు దోచుకుని పెళ్లి చేసుకున్న రాధ కథేమిటో మరి. వారు ఎలా ప్రేమికులయ్యారు? వాసు, ఆ అమ్మాయి నీ చెల్లెలా? అడిగాడు రామకృష్ణ కాఫీ సిప్ చేస్తూ. అలాంటిది. అంటే? మా అమ్మ స్నేహితురాలి కూతురు, తర్వాత చెబుతానులే అన్నాడు వాసూరావు తల వంచి కూర్చున్న రాధ వైపు చూస్తూ. గ్రహించిన దానిలా చివాల లేచి వెళ్లబోయింది రాధ. అరే, వెళ్ళిపోతున్నావే, కూర్చో, నాలాంటి వాడే నీకు రామకృష్ణ అన్నాడు వాసూరావు. అవతల పనుంది వాసు. నిలవకుండా వెళ్ళిపోయింది రాధ. వెళుతున్న రాధ వైపు అదోలా చూశాడు రామకృష్ణ. అంత ఇదిగా చూస్తున్నావు, ఎలా ఉంది మా రాధ? చిన్నగా నవ్వి కనుబొమ్మలు ఎగరవేశాడు వాసూరావు. వెరీ నైస్ గర్ల్. మీ అమ్మ ఫ్రెండ్ కూతురా? అంటే? అదంతా సీక్రెట్. అమ్మతో చదువుకున్న ఆమె కూతురు. ఆమె పోతూ అమ్మకు అప్పగించింది, అంతవరకు మాకు తెలుసు. కులం గిల్లం ఊరు పేరు? పేరు రాధ, మిగతావన్నీ మనవే. చదువుతుందా? 4th ఫారం చదువుతుంది. ఆ అమ్మాయికి ఎవ్వరూ లేరా? మేమంతా ఏమయ్యాం? సరిగా చెప్పబోయ్. ఆమె బంధువుల్లాంటి వాళ్ళు లేరు. ఆ రోజు కంతే రాధ గురించి సంభాషణ.
రాధా, 2 కప్పుల కాఫీ, రామకృష్ణకి నాకు. వాసురావు గొంతు విన్న రాధ, తెస్తున్నా వాసు అంది. ఆ గొంతు రామకృష్ణ చెవుల్లో వీణలు మీటినట్టు మృదు మధురంగా మోగింది. డోర్ కర్టెన్ వైపు చూస్తున్నాడు ఆ అమ్మాయి రాక కోసం. కాఫీ కప్పు నుంచి వెళ్ళబోతున్న రాధని, రా కూర్చో, ఇవాళ స్కూల్ ఎగ్గొట్టేనే అడిగాడు నవ్వుతూ రావు. తర్వాత చెప్తానులే అంటూ వెళ్ళబోతున్న రాధ చెయ్యి పట్టుకుంటూ, ఏదో పాఠమో లెక్కో రాలేదు, టీచర్ తిడుతుంది అని, అవునా అన్నాడు గలగల నవ్వి వాసురావు. తను నవ్వుతూ, అవును, ఎంత చేసినా లెక్కకు ఆన్సర్ రాలేదు, ఓసారి చెప్పవా అంది. నవ్వే ఆ అమ్మాయి వైపు చూసిన రామకృష్ణ, ఆ పిల్ల పలువరస ఎంత అందంగా ఉంది, కళ్ళు ఎంత బాగున్నాయి అనుకున్నాడు పరవశంగా. చంపేశావు కృష్ణ, నీకొచ్చినా 4th ఫారం లెక్కలు అన్నాడు వాసురావు. అందరూ గలగల ఒక్కసారి నవ్వుకున్నారు. తీసుకురా రాధ, చెప్తాను అన్నాడు రామకృష్ణ. నువ్వు చెప్పరాదు అన్నట్టు ఇబ్బందిగా వాసురావు వైపు చూసింది రాధ. తీసుకురా, వాడు చెప్తాడు అన్నాడు వాసురావు. నీలం పూల పరికిణి, నల్లని జాకెట్టు, నల్లని నొక్కు నొక్కుల పొడవాటి జడ, మెరిసే కళ్ళు, ఎత్తైన నాసిక, నిగనిగలాడే బుగ్గలు, చెవులపై అందంగా జుట్టు జారి చెవుల రింగులు కదులుతూ ఉంటే రామకృష్ణ వైపు బిడియంగా చూస్తూ నమస్తే అంది రాధ, నోటుబుక్కు, లెక్కల టెక్స్టు, పెన్ను టేబుల్ మీద ఉంచుతూ. నమస్తే అన్నట్టు చెయ్యి కొంచెం ఎత్తి దించి పుస్తకం పెన్ను చేతిలోకి తీసుకున్నాడు రామకృష్ణ. తల వంచి లెక్క చేస్తున్న అతని వైపు పరిశీలనగా చూసిన ఆమె హృదయం ఏదో తీయని సంచలనం. అబ్బా, ఎంత అందంగా ఎలా ఉన్నాడు రామకృష్ణ అనుకున్న ఆ పిల్ల సిగ్గుపడింది ఎందుకు. అరగంటైనా ఇంకా ఆన్సర్ రాక చిరాకు పడే రామకృష్ణ వైపు చూసి, నేనెందుకు చెప్పనన్నాను, ఆన్సర్ లేని లెక్కలే రాత తీస్తుంది. చెప్పు, అన్నీ హాస్యాలే, లెక్కకి ఆన్సర్ ఎందుకుండదు, నీకు చేతగాదను అంటూ నవ్వుతుంది రాధ. ఆన్సర్ తప్పుగా వచ్చేయింది, నేను రైట్ చేశాను. కావాలంటే మీ టీచర్ని అడుగు, రేపు మళ్ళీ నేను వచ్చినప్పుడు నాకు రిజల్ట్ చెప్పు, నేను చేసిన ఆన్సర్ రైట్ అవునో కాదు. నోటుబుక్ రాధ ముందుకు తోశాడు రామకృష్ణ. నిన్న మా క్లాస్ అందరినీ తిట్టిందని టీచరు, ఆన్సర్ ఎవ్వరికీ రాలేదని. ఆమెకు రాదు ఆన్సరు, అందుకే తిట్టింది అంటూ పకపకా నవ్వాడు వాసురావు. ఇంతలో పార్వతి అక్కడికొచ్చింది. వినయంగా లేచి నిల్చుని నమస్కారం పెట్టాడు రామకృష్ణ. పార్కులో ఒక ఫ్రెండ్ దొరికాడు అని చెప్పాను ఒకసారి, అమ్మా గుర్తుందా, రామకృష్ణ అని అంటూ పరిచయం చేశాడు వాసురావు. బోసి ముద్దు, అతన్ని పాఠం చెప్పమంటున్నావు, మా రాధకి కొత్త బిడియం ఏమీ తెలియదు, ఇంకా చిన్నపిల్ల తీరే అంటూ చిన్నగా నవ్వింది పార్వతి. రామకృష్ణ వైపు చూస్తూ, కక్కి, నువ్వు చెయ్యి నా లెక్క గారంగా అంది రాధ. పకపక వాసురావు, చిన్నగా కృష్ణ ఇద్దరూ నవ్వారు. గుడ్ మార్నింగ్ అండి, మీరన్నట్టు ఆన్సర్ తప్పుగా అచ్చయింది అంది హాల్లోకి వస్తున్న రామకృష్ణకు ఎదురుగా వస్తూ రాధ. మీ అన్నయ్య వాసు ఉన్నాడా అడిగాడు రామకృష్ణ. ఇంకా ఇంటికి రాలేదు, కూర్చోండి, కాఫీ తెస్తాను. కాఫీ వద్దు, నే వేసిన ఆన్సర్ రైటేనా అడిగాడు రామకృష్ణ. చెప్తా కూర్చోండి అంటూ లోపలికి వెళ్ళి 5 నిమిషాల్లో మళ్ళీ కాఫీ కప్పుతో వచ్చింది రాధ. ఎందుకు తెచ్చావు, వద్దన్నానుగా, అయితే నువ్వు కొంచెం తీసుకో. ప్లేట్లో కొంచెం కాఫీ పోసి చొరవగా ఆమె చేతికి అందించాడు రామకృష్ణ. కాఫీ కప్పు టేబుల్ మీద పెడుతూ, ఏమన్నారు మీ టీచరు అని అడిగాడు. చెప్పాను అంది. ఏమని చెప్పావు? చిలిపిగా ఆ పిల్ల వైపు అతను చూస్తున్నాడు. అతన్ని చూస్తుంటే ఆమెకి ఏదో బిడియంగా ఉంది. మా వాసు ఫ్రెండ్ రామకృష్ణ లెక్క చేశాడు అని చెప్పాను. ఏమన్నారు? ఆన్సరు తప్పుగా అచ్చయింది, మీరు చేసిన ఆన్సర్ రైట్ అని అన్నారు. ఇంకేమైనా అంటే లెక్కలు చెప్పమన్నారా? మీరు చెప్తారా అప్రయత్నంగా ప్రశ్నించింది అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ. ఏ, నేను ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి 400 రూపాయల జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్నాను, చెప్పలేనా? హబ్బే, అది కాదండి, మీకు తీరికుంటుందా అని నవ్వబోయింది రాధ. ఇంగ్లీష్ టెక్స్ట్ తెచ్చుకుని అతని ఎదురుగా కూర్చుంది రాధ. క్షణంలో ఇంట్లోకి వెళ్ళొచ్చి ప్రతిరోజు చదువు చెప్తున్నట్లు, కబుర్లు చెప్తున్నట్లు ఆమె అందాన్ని చూస్తూనే కొంతకాలం రాధతో గడిచిపోయేది. ఓ రోజు అతని బామ్మకి సుస్థిగా ఉందని ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వస్తే వెళ్లిపోయాడు రామకృష్ణ. గార్డెన్లో గులాబీ చెట్ల మధ్య పచారులు చేస్తుంది రాధ. గేటు తెరిచి లోపలికి వస్తున్న రామకృష్ణ చూపు ఆశ్చర్యంగా అలా కొన్ని క్షణాలు రాధపై నిలిచిపోయాయి. తను వెళ్లి 6 నెలలైపోయింది. ఆ ఉద్యోగం ఊస్టింగ్ అవడం, మరొక కంపెనీలో ఉద్యోగం కోసం మళ్ళీ ఈ ఊరు రావడం జరిగింది. ఉదయమే ట్రైన్ దిగాడు. వాసు ఉత్తరాల్లో రాధ గురించి మామూలుగానే రాస్తున్నాడే తన వెతిగాన్ని.
కాస్త ఎదిగిందని, యవ్వనాన్ని పుంజుకుని అందాన్ని ద్విగుణీకృతం చేసుకుందని, అందంగా వల్లెమాటు వేసుకుంటుందని ఉత్తరాల్లో రాస్తాడా? ఆమెను చూస్తుంటే అతనికి ఏదో పరవశంగా మత్తుగా ఉంది. రాధా పిలిచాడు. మీరా? అబ్బా, ఎన్నాళ్ళకొచ్చారు? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారండి? సన్నని గొంతుతో సంతోషమంతా కళ్లల్లో వ్యక్తమవుతుంటే చిన్నగా నవ్వుతూ అంది రాధ అతని వైపు నడుస్తూ. దగ్గరవుతున్న ఆమె వైపు విభారత నేత్రాలతో చూశాడు రామకృష్ణ. ఎవ్వరూ లేని ఈమెను ఉదారంగా శ్రీనివాసయ్యరు ఎలా పోషించి బాధ్యత వహిస్తున్నారు? తాను ఈమెను వివాహం చేసుకుంటే అనుకున్న క్షణంలో తల్లి, తండ్రి, మేనమామ, మిగతా అందరూ చెప్పే సంబంధాలు, కట్నాలు గుర్తుకొచ్చాయి. ఛ! కాదు, ఏది ఏమైనా ఏనాటికైనా అందర్నీ ఎదిరించి ఏ అవాంతరాలొచ్చినా ఆమెకు నమ్మకమైతే తప్పకుండా దైవసాక్షిగా రాధని నాదాన్ని చేసుకుంటాను ఆమెకు సమ్మతమైతే అనుకున్న రామకృష్ణ బరువుగా నిట్టూచాడు. అలా మౌనంగా తన వైపే చూస్తున్న రామకృష్ణ వైపు చూసిన ఆమె కళ్ళు చెలించాయి. చిన్నగా ఏమిటి అలా చూస్తున్నాడితను? తను వల్లవాటి వేసుకుందని కాబోలు అనుకున్న క్షణంలో పమిట సర్దుకుని సిగ్గుగా తలవాల్చింది రాధ. వాసు ఇంట్లో ఉన్నాడా? అడిగాడు రామకృష్ణ. లోపలున్నాడు, రండి. నేను పాసయ్యాను అంది రాధ గబగబా వరండా మెట్లెక్కుతూ. చాలా కాలం తర్వాత కలిసిన మిత్రులు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. శ్రోతగా మిగిలిపోయింది రాధ. పాసయ్యావుగా, ఇదిగో ప్రెజెంటేషన్ అంటూ జేబులో నుంచి పెన్ను తీసి ఇవ్వబోయాడు రామకృష్ణ రాధకి. సంకోచంగా వాసురావు వైపు చూసింది రాధ. అంత ఖరీదైన పెన్ను దానికెందుకురా, పారేస్తుంది అన్నాడు వాసురావు. నేను ఎంతో ప్రేమగా బహుకరించిన పెన్ను వద్దంటున్నావా రాధ? చిరునవ్వుతో ఆమె వైపు చూస్తూ అన్నాడు రామకృష్ణ. ప్రతిరోజు పెన్నులు పారేసుకుంటున్నట్లు ఎలా చెప్తాడు కబుర్లు? ఇయ్యండి, భద్రంగా నా పెట్లో దాచుకుంటాను అంటూ రామకృష్ణ చేతిలో పెన్ను లాక్కున్నట్లు తీసుకుంది రాధ. సిగ్గుపడుతూనే చనువు చూపిస్తున్న రాధ వైపు చూశాడు రామకృష్ణ కొంటిగా నవ్వుతూ. క్రమంగా రామకృష్ణ మరొక వీధిలో వేరుగది తీసుకుని ఉంటున్న శ్రీనివాసయ్యరి ఇంట్లో వారి కుటుంబంలో ఒక వ్యక్తిగా కలిసిపోయాడు. ముభావంగా ఎవరితోనూ అంటే మాట్లాడకుండా సీరియస్ గా ఉండిపోయే విశ్వనాథన్ కూడా రామకృష్ణతో అప్పుడప్పుడు నవ్వుతూ మాట్లాడేవాడు. పార్వతి ఆప్యాయతగా తమ్ముడు అని పిలిచేది. తరచూ వారింట్లో రామకృష్ణని భోజనానికి ఉంచేసేవారు. ఓ రోజు అతని అన్నంలో నెయ్యి వేస్తూ, ఏం తమ్ముడు, అమ్మా నాన్న ఇంకా నిన్ను పెళ్లికొడుకుని చెయ్యాలనుకోవడం లేదా అని అడిగింది పార్వతి నవ్వుతూ. ఇంటికి వెళ్ళడం అంటే అదే బెంగండి. పెళ్లి చూపులకు రమ్మని, పెళ్లి చేసుకోమని ఒకటే గొడవ. అందుకే 2 ఏళ్లకి వెళ్ళడం మానేశాను అన్నాడు రామకృష్ణ. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ కుటుంబం గురించి క్లుప్తంగా ప్రశ్నించింది పార్వతి. రామకృష్ణ చెప్పాడు. మా రాధని చేసుకుంటావా కృష్ణ? మీ నాన్నగారు ఎంత కోరితే అంత కట్నం ఇస్తాను అంది పార్వతి నెమ్మదిగా. చివాన కంచం దగ్గర నుంచి లేచి వెళ్లిపోయింది రాధ. అలానే చేసేయండి అంటూ తలెత్తి పార్వతి వైపు చూడబోయి రామకృష్ణకు అన్నం వదిలి వెళ్లిపోతున్న రాధ కనిపించి అతని వదనం చిన్నబోయింది. అప్పుడే వాడు నీ మెళ్ళలో తాళి కట్టేయలేదులే, అంత అదృష్టం పట్టాలి గదా, రా భోజనం చెయ్యి తీవ్రంగా మందలించాడు వాసురావు. ఆ సంభాషణ ఇష్టం లేని విశ్వనాథన్ చిరాగ్గా, ఎందుకమ్మా, 16 ఏళ్లు నిండలేదు, దానికి పెళ్ళేమిటి అన్నాడు. తడికళ్ళు ఒత్తుకుంటున్న రాధ వైపు జాలిగా చూస్తూ, ఎందుకు వాసు అంతలా గసిరావు? పెళ్ళంటే, రామకృష్ణ మొగుడంటే సిగ్గో చేసింది. దాని సిగ్గు రామకృష్ణ చూస్తాడని వెళ్లిపోయింది. ఏమే రాధ? రాధ తల నిమిరి ఆమెను మళ్లీ కంచం ముందు కూర్చోబెట్టి రాధ తల మీద ముద్దు పెట్టుకుంది పార్వతి. ఆమె కళ్ళకెందుకనో చప్పున చెమ్మగిల్లాయి. మా అమ్మకి రాధంటే గారం అన్నాడు వాసురావు. ఆడపిల్ల గదు అన్నాడు విశ్వనాథన్. మీలో ఒక్కరు ఆడపిల్లై పోరాదు, అమ్మ పురుషత్వం తెచ్చుకున్నట్లు అంది పార్వతి నవ్వుతూ. అందరూ నవ్వారు ఆమె మాటకు. చిన్నగా నవ్వుతున్న రాధ వైపు ఒకసారి చూసి చూపులు తిప్పుకున్నాడు రామకృష్ణ. నాన్నగారుంటే గప్చిప్గా కాముగా భోజనాలు అయిపోతాయి. ఆయన పంక్తిని లేకపోతే అలకలు లేచిపోవడాలు అంటూ రాధ తల మీద చిన్నగా మొట్టాడు వాసురావు. బాబాయ్ ఉంటే నువ్వలా నన్ను కసరడమేమిటి అంది రాధ. అబ్బా, దాంతో నీకేమిటి వాసు? లేమ్మా, చేయి కడిగేసుకో అంది పార్వతి. కిటికీ ఊర్చలు పట్టుకుని ఎటో శూన్యంలోకి చూస్తున్న రాధ రాధ అన్న మృదు గంభీరమైన గొంతు విని ఉలికిపాటుగా వెనుదిరిగి చూసింది. రామకృష్ణ ఆమె గదిలోకి నెమ్మదిగా బరువుగా అడుగులు వేస్తూ వస్తున్న రామకృష్ణ. ఏ అలా ఉన్నారు? ఒంట్లో బాగుండలేదా? కలవరపాటుగా ప్రశ్నించింది రాధ. బాగానే ఉంది గాని అలా కూర్చుని మాట్లాడు, మధ్యాహ్నం భోజనాల దగ్గర
మీ పార్వతికకి అలా అనేసరికి ఎందుకు అన్నం వదిలి లేచిపోయావు అని అడిగాడు. బావుంది. పెడీమని ఒక్కసారి నువ్వు రాధను పెళ్ళాడతావా? ఏమిటి అడగడం? మీరు నేను ఓ దగ్గరున్నప్పుడు అలా అడగొచ్చా? ఎదురు ప్రశ్న వేసింది. నీకిష్టం కాదా? కాదు. సరే వెళ్తాను. మరి ఇంటికి రాను. నీకు కనిపించను. చివాన వెనుదిరిగి వెళ్ళబోతున్న రామకృష్ణ ఏవండి కృష్ణగారు? కనిపించే రాధ గొంతు విని వెనుదిరిగి రాధ వైపు చూశాడు. 2 క్షణాల నిశ్శబ్దం తరువాత మీరు నా కోసం వస్తున్నారా? సూటిగా ప్రశ్నించింది రాధ. చెప్పలేను అని తలవాల్చాడతను. తల్లి తండ్రి ఎవ్వరూ లేని దిక్కులేని దాన్ని. ఒకరి పంచన రోజులు వెళ్ళబుచ్చే పేదరాల్ని. మీరు మీరు ధనికులు. తల్లిదండ్రులకి ఒకగానొక్క బిడ్డ మీరు. మీపై కోటి కోర్కెలు పెంచుకుని ఉంటారు వారు. అవన్నీ అనవసరం. నేను నేనంటే నీకిష్టం కాదా? అలా ప్రశ్నిస్తున్న అతని వైపు తేరిపార చూసింది తెల్లబోయి ఆశ్చర్యంగా. నేను అంత అత్యాశకు పోవడం భావ్యం కాదేమో అందామె. నేనడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. నేను వచ్చే వేళకి ఎందుకు ఎదురు చూస్తూ ఉంటావు? నేను ఇంకా కొంతకాలం నీ సమక్షంలో ఉండాలని ఎందుకు కోరుకుంటున్నావు? నాకు అందంగా కనిపించాలని, నన్ను మెప్పించాలని నువ్వు ప్రతి క్షణం తాపత్రయపడుతున్నావు. నేను ఒకరోజు కనిపించకపోతే నిష్ఠూరాలాడుతున్నావు. ఇవన్నీ ఏమిటి రాధ? నువ్వు నన్ను కోరుకోవడం లేదు? నీకు తెలియదు. నీ మనసు నువ్వు తెలుసుకునే వయస్సు నీకింకా రాలేదు అని ఒక క్షణం ఆమె వైపు చూసి మళ్ళీ చదువులో ప్రవేశించబోతున్నాను. ఏ విశాఖపట్నమో పోతాను అన్నాడు రామకృష్ణ. మీరు చదివే చదువు ఈ ఊళ్ళో లేదా? అప్రయత్నంగా ప్రశ్నించింది రాధ. అతని వదనంలో కమ్ముకున్న విషాద మేఘాలు చప్పున విడిపోయాయి. పెదవులపై హాసరేఖ విరిసింది. ఉంది. రీసెర్చ్ చేయాలని. ఈ ఊళ్ళోనే ఉండిపోమన్నావా? అడిగాడు. అలవాటైన ఊరు వదిలి ఎటో పోవడం ఎందుకని? సరే ఇక్కడే ఉండిపోతాను. థ్యాంక్స్. తేలిగ్గా ఊపిరి వదిలిందామె. ఎందుకో కొంటిగా ఆమె వైపు చూశాడతను. ఏమో నాకు తెలియదు బాబు అంటూ గదిలో నుంచి వెళ్ళబోతున్న ఆమెకు చేతులు అడ్డంగా చాచి అలా తప్పించుకుపోవడానికి వీల్లేదు చెప్పాలి అన్నాడు రామకృష్ణ కొంటిగా ఆమె వైపు చూస్తూ. చెప్పకపోతే ఏం చేస్తారే? నీ మెండో తాళి కట్టి తర్వాత ఏమన్నా చేస్తాను. అబ్బ పోండి, దారివ్వండి. నేను వెళ్ళిపోతానంటే నీకేమనిపించింది చెప్పు? అబ్బా ఏమీ అనిపించలేదు. ప్లీజ్ వెళ్ళనివ్వండి. మనం ఇలా మాట్లాడుకోవడం ఎవరన్నా చూస్తారు. చూడకపోతే? పర్వాలేదు. రా, వాసు వెళ్ళిపోతావే అంటున్న రాధ మాటికి ఉలికిపాటుగా వరండాలోకి చూశాడు రామకృష్ణ. అతన్ని తప్పించుకుని గబగబా వెళ్ళిపోయింది రాధ. రామకృష్ణ నవ్వుకున్నాడు. వాసు, నీ ఫ్రెండ్ ఊళ్ళో లేరా? సంకోచంగా అడిగింది రాధ. వీధిలోకి వెళ్ళబోతున్న వాసురావు, నీతో చెప్పడం మర్చిపోయాను. వాళ్ళ తాతగారికి సుస్థిగా ఉందట వెళ్ళాడు అంటూ వెళ్ళిపోయాడు అతను. బామ్మ తాత బావుంది. చదువు ఉద్యోగం సాగినట్లే గొణిగింది రాధ. స్కూలు ఫైనల్ పరీక్షలు రాసింది రాధ. వేసవి సెలవులు ఇచ్చారు. రామకృష్ణ వెళ్లి 4 రోజులు దాటిపోయింది. ఓ రోజు మధ్యాహ్నం వేళ పత్రిక తిరగేస్తున్న వాసురావు దగ్గరకొచ్చి ఏవేవో మాట్లాడి, రామకృష్ణ నీకు లెటర్స్ రాస్తున్నారా అని అడిగింది రాధ. అసలు అతని గురించి అడగాలని నా గదికొచ్చావు. ఏవేవో అర్థం లేకుండా మాట్లాడావు అవునా? చిలిపిగా నవ్వాడు వాసురావు. ఏ అడిగితే? అతని గురించి అడిగితే తప్ప? ఉదాసీనంగా మారిపోయింది రాధ. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మౌనంగా దొర్లాయి. చెమ్మగిలిన కళ్ళు ఒత్తుకుంటున్న రాధ వైపు జాలిగా చూస్తూ, అతనిపై మమతలు పెంచుకోకు రాధ. అతను నీ భర్త కావాలనే కోరిక మనసులోకి రానియకు. మమత, ఆశ హృదయంలో వేళ్లు నాటి మహావృక్షమైతే రామకృష్ణ సంఘం, సాంప్రదాయం, కట్నం, స్టేటస్ ఇవన్నీ తుఫాని నీ హృదయంలోని వృక్షాన్ని పెకిలించి పారేస్తాయి. విధి వెక్కిరిస్తుంటే, మనసు అగ్నిగోళంలా వేగిపోతుంటే తట్టుకోలేవు రాధా. నీ హృదయం ఆక్రమించబోతున్న రామకృష్ణకు చిరునవ్వుతో చోటీయకు. రామకృష్ణ తల్లిదండ్రుల ఏకైక పుత్రుడు. మేనమామ ఆస్తికి వారసుడు. పుట్టుకతోనే అదృష్టవంతుడు రామకృష్ణ. మరోలా ఫీలవకు రాధా. నీ శ్రేయస్సు కోరే నేనిలా చెప్తున్నాను. జలజల కన్నీళ్లు కారుస్తూ మౌనంగా ఉండిపోయిన రాధ కళ్ళొత్తుతూ హితవు వినడానికి మనసు ఎదురు తిరుగుతుంది. చెప్పే వ్యక్తిపై కోపం వస్తుంది. కానీ ఆలోచించు రాధా. బెచ్చగాడు కోటికి పడగలెత్తాలి అనుకోవడం ఎంత సమంజసమైన కోరికో. సరే, అతన్ని కూడా ఇలా హెచ్చరించు అంటూ గబగబా వెళ్ళిపోయింది రాధ. రాధ పరీక్ష ఫెయిల్ అయింది. మళ్లీ చదివి కట్టమని ప్రోత్సహించింది పార్వతి. గంటో అరగంటో వాసురావు ఆమెకు పాఠం చెబుతున్నాడు.
రోజులో ఎలా అయినా పాస్ అవ్వాలనే పట్టుదలతో చదువుతుంది రాధ. కొన్నాళ్లుగా అందంగా ఎదిగిన రాధపై అదో రకమైన ఇష్టం ఏర్పరచుకున్న విశ్వనాథన్ ఏవేవో పనులు ఆ అమ్మాయికి పురమాయిస్తూ వెనక తిప్పుకుంటున్నాడు. వినయంగా అతను చెప్పిన పనులన్నీ అతనికి డ్రెస్ తీసి పెట్టడం, బాత్రూంలో నీళ్లు తోడడం, తువ్వాలు సబ్బు ఇవ్వడం, ఇలాంటి పనులన్నీ రాధ చేత చేయించుకుంటున్నాడు విశ్వనాథన్. కాదనలేకపోయింది రాధ. పనివాళ్ళున్నారుగా, దానికెందుకు చెప్తావు ఇలాంటి పనులు అంటూ మందలించిందోసారి పార్వతి. తాను చేసి పెట్టినంత మాత్రాన తప్పే ఉందమ్మా, నవ్వేశాడు విశ్వనాథన్. విశ్వనాథన్ని అన్నయ్య అని సంబోధించడం మొదలుపెట్టింది రాధ. కొన్ని రోజులు విని మరి వినలేకపోయిన విశ్వనాథన్ ఏమిటా పిలుపు అన్నయ్య అని, ఇదివరకు ఇట్లా పేరు పెట్టి పిలువు విసుక్కున్నాడో రోజు. నువ్వు నాకు అన్నయ్యలా కనిపిస్తున్నావు, నీకు అన్నీ అమర్చి పెడుతుంటే అన్నయ్యకు నేను సేవ చేస్తున్నట్లు అనిపిస్తుంది అంది నవ్వేస్తూ. విసుగ్గా ఆమె వైపు ఒకసారి చూసి వెళ్లిపోయాడు విశ్వనాథన్. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.